ఓం శాంతి. ఎవరైతే తమ మనస్సుని జయించారో వారు జగత్తుని జయించినట్లే. శివ్ పిత పరమాత్మ ఇచ్చిన మన్మనాభవనే మహామంత్రం ద్వారానే అంతర్మనస్సు యొక్క స్వచ్ఛత సాధ్యమవుతుంది. సత్యమైన మరియు నిర్మలమైన మనస్సు కలవారే ఈశ్వరుని యొక్క నిజమైన స్మృతిలో ఉండగలుగుతారు. ఎవరి మనస్సు పవిత్రంగా, స్మృతి అఖండంగా ఉంటుందో వారిపై పరమాత్మని కృప కురుస్తుంది. ఎవరైతే సదా ఆ అపరితమైన పరంపిత పరమాత్మని లవలీన స్థితిలో ఉంటారో, నిరంతరం ప్రభు ప్రేమలో లీనమై ఉంటారు, వారిపై కృప ఉంటుంది. మనస్సును నియంత్రించడానికి మొదటగా మనం మనస్సుకు శ్రేష్టమైన సంకల్పాలను ఇవ్వాలి. ఈరోజు వరకు మన మనస్సు చెప్పింది వింటూ వచ్చాం మరియు నమ్ముతూ వచ్చాం. ఇవి మన సంస్కారాలుగా మారిపోయాయి. అందుకే మనస్సు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది మరియు మన మనస్సుకు గులామీలై, దాసులమై దాని ఆజ్ఞని పాటిస్తూ వస్తున్నాం. శివ్ పిత మనలాంటి ఆత్మలకి మనస్సును నియంత్రించడానికి ఒక మహామంత్రాన్ని ఇచ్చారు. మన్మనాభవ అనగా నీ మనస్సుని నాపై సంలగ్నం చేయండి. పరమాత్మ జ్ఞాన చింతనలో మగ్నమై ఉంటే వ్యర్థమైన చింతల నుండి విముక్తులవుతారు. శివ్ పిత మనకు ఒక దివ్యమైన మార్గాన్ని చూపించారు. ఇది మన ఆత్మల్ని సంపూర్ణత్వం వైపు నడిపిస్తుంది. ఇలాంటి సత్సంగమే తరింపచేస్తుంది. మన మనస్సుపై సాంగత్యం యొక్క రంగు తప్పక పడుతుంది. అందుకే మన సత్యమైన స్నేహం పరమాత్మతో సాంగత్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. సదా మంచి వ్యక్తుల సాంగత్యాన్ని కలిగి ఉండాలి. నేను ఆత్మ సదా సత్యపిత అయిన పరమాత్మని సాంగత్యంలో ఉంటాను. సత్యం యొక్క సాంగత్యం నన్ను సత్యప్రియునిగా మారుస్తుంది. వ్యర్థాల నుండి ముక్తి పొందడం ద్వారా నేను శక్తివంతమైన ఆత్మగా మారుతున్నాను. మనస్సుని అదుపులో
ఉంచుకోవడానికి ఉత్తమమైన సాధనం ఎలాంటి అన్నమో అలాంటి మనస్సు. శుద్ధ సాత్విక ఆహారం మన మనస్సు అదుపులో ఉంచడంలో సహాయకారిగా నిరూపితమవుతుంది. ప్రభు స్మృతిలో తయారు చేసిన శుద్ధ సాత్విక ఆహారం ప్రభు ప్రసాదంగా మారుతుంది. ఇది మన శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనికి విరుద్ధంగా హింస మరియు క్రోధంతో కూడిన తామసిక ఆహారం మనస్సుని ఉగ్రంగా మరియు హింసాత్మకంగా మారుస్తుంది. నియంత్రణ లేని మనస్సు మనల్ని సంకటంలో, ప్రమాదంలో పడేస్తుంది. నేను ఆత్మ, సదాశివపద పరమాత్మ జ్ఞాపకార్థంలో తయారు చేస్తూ గ్రహిస్తున్నాను. నా తనువు, మనస్సు ఒక మందిరం వలె స్వచ్ఛంగా, పవిత్రంగా మారిపోయాయి. బాబా మన చంచలమైన మనస్సుని ఎలా నియంత్రించాలో నేర్పించారు. నియంత్రణకు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి మనస్సుని అణచివేయడం, లేదా మనస్సుని ప్రశాంతంగా అమన్ చేయడం. మనస్సుని వశం చేసుకోవడానికి సులువైన ఉపాయం దాని దిశను మార్చడమే. వికారాల వైపు వెళ్తున్న మనస్సుని సద్విచారాల వైపు మళ్లించండి. ప్రతిరోజు అమృత వేళలో మనస్సుని సాధన చేయడానికి, ఏకాగ్రత కోసం యోగాభ్యాసం చేయడం అవసరం. రోజంతా శ్రేష్టమైన సంకల్పాలు, స్వమానం, నేను పవిత్ర స్వరూపాత్మని, ఆత్మనైన నేను నలువైపులా పవిత్రత యొక్క శక్తిని వ్యాపింపచేస్తున్నాను. నా పవిత్రత నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధంగా, పవిత్రంగా మారుస్తుంది. నా మనస్సు ఒక ఆలయం. ఈ మనోమందిరంలో సదా శుద్ధమైన, పవిత్రమైన ఆలోచనల చింతన మాత్రమే సాగుతుంది. మధురమైన పిల్లలు, ఈ ఆటంతా మీ ఆలోచనపైనే ఆధారపడి ఉంది. ఆత్మచింతన చేయండి. పరమాత్మ చింతన చేయడంలో అన్ని చింతల నుంచి విముక్తి అవుతారు. సదా శుభ చింతన మరియు స్వచింతనలో నిమగ్నమై ఉంటే వ్యర్థాలు సమర్థ స్వరూపంలో పరివర్తన చెందుతాయి.
మరియు సమర్థత అనే శక్తి ప్రసరిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.